సో ఎలాంటి పేషెంట్స్ని మీరంటే చూస్తూ ఉంటారు? సిఓపిడి ఇక్కడ ఎక్కువ, ఎంఫసీమా. మోస్ట్ ఆఫ్ ద టైము సిఓపిడి అంటే స్మోకింగ్ రిలేటెడ్ లంగ్ డిసీజ్ అనుకో. ఓకే, డ్రగ్స్ కానీ వేప్స్ కానీ అట్లాంటివి తీసుకోవడం వల్ల కూడా చాలా వరకు ఈ లంగ్స్ దెబ్బతినే అవకాశం ఉంది. ఖచ్చితంగా. ఓకే, హార్ట్ గొప్పదా ఊపిరితిత్తులు గొప్పదా అంటే మీరేం చెప్తారు? సో ఈచ్ ఆర్గాన్ హ్యాస్ ఇట్స్ ఓన్ వే. ఆ ఆక్సిజన్ సరఫరా లేకపోతే యువర్ ఆర్గన్స్ గెట్ డ్యామేజ్. మనకి పొల్యూషన్ వల్ల కానీ లేకపోతే స్మోకింగ్ వల్ల కానీ ఊపిరితిత్తులు దెబ్బతినే ఇది ఉంది. ఓకే, సో మెయిన్గా మాస్క్ పెట్టుకుంటే 90% ఆఫ్ దోస్ డస్ట్ విల్ బి, ఆల్ దీస్ బిగ్ పార్టికల్స్ విల్ బి ఫిల్టర్డ్ అవుట్ బై ద మాస్క్. స్మోకింగ్ ద్వారానే క్యాన్సర్ వచ్చినటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక స్మోక్లోనే 250 కెమికల్స్ ఉన్నాయి, దాంట్లో చాలా కార్సినోజన్స్. ఓకే, వాటి వల్ల ఎస్పెషల్లీ ఏషియన్ ఉమెన్ నాన్ స్మోకర్స్ కూడా లంగ్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంది. కానీ లంగ్ డ్యామేజ్ అయిందని ఎట్లా తెలుస్తుంది డాక్టర్? 80% 90% డ్యామేజ్ అయ్యేంత వరకు కొంతమందికి అది మెల్లమెల్లగా ఏరియా అవైలబిలిటీ తగ్గిపోయే కొద్దీ ఆక్సిజన్ అందదు, సడన్గా షార్ట్నెస్. న్యూమోనియా వచ్చినట్లయితే సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయి, దానికి అసలు ఇంటర్వెన్షన్స్ ఏంటి? సో ఇప్పుడు న్యూమోనియా వచ్చిన పేషెంట్కి యూజువల్గా దట్ ఈస్ న్యూమోనిక్. సో గురక పెడుతున్నారు అని అంటే నిజంగా అంటే ఆక్సిజన్ లెవెల్స్ తగ్గినట్టు హై ఇంటెన్సిటీతో కూడా గురక పెడుతుంటారు, వాళ్ళకి తెలియని కూడా తెలియదు. అది చాలా డేంజరస్. ఈ మనిషి బ్రతుకుతాడా లేదనేటువంటి సిచ్యువేషన్లు చూసినప్పుడు మనసులో మీరు భగవంతుని ప్రార్థించుకోవడం అలాంటివి చేస్తుంటారు? నేను ఎక్కువ రిజల్ట్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టను. ఓకే, భగవద్గీత నాకు ప్రాణం. ఒక మనిషి చనిపోయే ముందు మొత్తం అంతా ఒక 70 years ఆఫ్ లైఫ్ అంతా కళ్ళ ముందు మాయమైపోతాను. హ్యాండ్స్ తీసుకొని అది బాగా నాకు that was a life-changing experience. How are you, Dr. Garu? Very good, Andy. Thank you for your time. I know your time is very precious, but ఈ రోజు చాలా మంచి విషయాలు అసలు యాజ్ అ డాక్టర్గా, యాజ్ అ స్పిరిచువల్ పర్సన్గా వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఆఫ్ మెనీ థింగ్స్. పల్లెవెన్నెల వ్యూవర్స్ అందరికి కూడా నమస్కారం. మనకి అట్లాంటాలో కానీ అమెరికాలో కానీ డాక్టర్ ప్రసాద్ గరిమెల్ల గారు అంటే అందరికీ కూడా పరిచయమే. ఇక్కడ కూడా ఒక పల్మనాలజిస్ట్గానే కాకుండా సేవా రంగంలో కూడా ఇక్కడ మనకు సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి వ్యక్తుల్లో చాలా ప్రముఖులు ఇక్కడ. సో డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్కారం. సో ఎలా ఉన్నారు డాక్టర్ గారు? అద్భుతం. యాజ్ అ డాక్టర్గా మళ్ళీ ఈ యొక్క కార్యక్రమాలను ఎట్లా బ్యాలెన్స్ చేస్తా ఉన్నారు? వెనక్కి తిరిగి చూసుకుంటే ఎక్కడి నుంచి వచ్చాము, మన రూట్స్ ఏంటి, చేస్తున్న పని, ఒక రోజుకి కానీ ఈ యొక్క ఇన్ని సంవత్సరాలు ఆ పని జరుగుతూ పోతా ఉంటే దాని యొక్క ఆనందము అంటే వెనక్కి చూసుకుంటే చాలా ఆనందంగా ఉంది. అన్నింటికంటే ఆనందం. తెలుగు రాష్ట్రాలలో మీరు పుట్టినటువంటి ప్రాంతం కానీ మీ అమ్మ నాన్నలు కానీ అదంతా కూడా ఒకసారి కుటుంబ నేపథ్యం అనేది ఒకసారి మన పల్లెవెన్నెల వ్యూవర్స్తోని. ఖచ్చితంగానే. నేను పుట్టిండేది ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర గంగలకుర్రు అనేది. అమ్మ నాన్న ఇద్దరిది ఒకటే ఊరు. నాన్న మెడిసిన్ చేసి కిల్పాక్ మెడికల్ కాలేజ్ మెడ్రాస్లో ఆయన మెడిసిన్ చేసి వాళ్ళ అన్నయ్య ఆయన సీతారామయ్య గారని ఆయన్ని చదివించారు. వాళ్ళు 12 మంది. 12 మందిలో ఆయన రెండో ఆయన పెద్దనాన్న, ఈయన ఆఖరి ఆయన 12వ మనిషి. అందుకని ఆ ఊర్లో ఉంటే చదువుకోలేరు అని 1939 ఆ ప్రాంతంలో తనతోటి తీసుకెళ్లారు. ఆయన ఆ టైంలో ఆంధ్ర యూనివర్సిటీలో BA చేశారు. BA చేసి తనని మా నాన్న పైన ఉన్న ఇద్దరిని తన దగ్గరికి చదువు కోసమని తీసుకెళ్ళి, ఆ టైంలో ఆయన BA చేస్తున్నప్పుడు నవాబ్ ఆఫ్ బనగానపల్లి ఆయన అదే పనిగా వైజాగ్ వచ్చి ఆంధ్ర యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్స్ని ఆయన ఒక స్కూల్ స్టార్ట్ చేస్తున్నారు అక్కడ బనగానపల్లి దగ్గర. ఆయన రిక్రూట్ చేసుకున్నారు హెడ్ మాస్టర్, ప్రిన్సిపల్ లాగా ఆయన స్కూల్కి. అలాగా ఈస్ట్ గోదావరి నుంచి మేము రాయలసీమ రావాల్సి. ఎక్కడ రాయలసీమలో?
రాయలసీమలో కర్నూలు దగ్గర ఆత్మకూరు, ఓకే శ్రీశైలం ఆత్మకూరు అంటారు. ఓకే. సో నాన్నగారు ఆంధ్ర అంటే తూర్పుగోదావరి నుంచి ఇక్కడికి ఆత్మకూరుకి రావడం. రైట్. ఆయన చిన్నతనంలోనే అక్కడ రాయలసీమ వచ్చి సంజామల్లో చదువుకున్నారు. ఓకే. తర్వాత కీల్పాక్ మెడికల్ కాలేజ్ మెడ్రాస్లో మెడిసిన్ జాయిన్ అయ్యారు. ఓకే. అయిన తర్వాత బ్రదర్ చదివించారని చెప్పి ఆయన దగ్గరికి వచ్చేసారు. ఓకే. అక్కడ అలాగా మేము ఆత్మకూరులో సెటిల్ అయ్యారు. ఓకే. తర్వాత మళ్ళీ మీ విద్యాభ్యాసం అంతా కూడా ఎక్కడ ఆత్మకూరేనా? మొత్తం అంతా ఆత్మకూరు. ఒక 2 సంవత్సరాలు అమ్మమ్మ తాతయ్య దగ్గర అంబాజీపేట హై స్కూల్లో చదువుకున్నాం. ఓకే, వెరీ నైస్. అది ఎక్కడ? తూర్పుగోదావరి జిల్లా అమ్మమ్మ తాతయ్య దగ్గర. ఓకే. తర్వాత మళ్ళీ మీకు మెడిసిన్ వచ్చేసి మెడిసిన్ కర్నూలు మెడికల్ కాలేజ్. ఫాదర్ యాజ్ అ డాక్టర్ కాబట్టి అట్లా ఫాదర్ని చూసి మీరు ఇన్స్పైర్ అయ్యి అంటే డాక్టర్ ప్రొఫెషన్కి వెళ్ళాలనుకున్నారా, లేకపోతే అసలు సమాజానికి నిజంగా అంటే ఒక డాక్టర్గా సేవ చేద్దామన్నటువంటి ఆలోచనతో ముందుకు వచ్చారా? 10th క్లాస్ వరకు అంత ఇంట్రెస్ట్ ఉండేది లేదు. ఓకే. నాన్నకి అక్కడ బాగా పెద్ద ప్రాక్టీస్ ఉండేది ఆత్మకూరులో. ఆయన ఫ్యామిలీ మెడిసిన్ అంటే జనరల్ మెడిసిన్. ఆయన అన్ని చూసేవారు. చుట్టుపక్కల ఒక 60 విలేజెస్ ఉండేవి. అక్కడ నుంచి చాలా మంది వచ్చేవారు. ఆయనకి హస్తవాస బాగుందని మంచి పేరు ఉండేది. ఆయన్ని దేవుళ్ళలాగా చూడడమే కాకుండా మమ్మల్ని కూడా బాగా ఎదిగా చూసేవారు, అంటే డాక్టర్ గారి పిల్లలని. మేము అప్పుడు 10th క్లాస్ వరకు కూడా ఎప్పుడు మ్యాథ్స్ బాగా ఉండి ఇంకా ఖచ్చితంగా ఇంజనీరింగ్ అవుతాము అనే అదే ధోరణిలోనే ఉండేది. ఒకసారి నాన్న బస్ స్టాండ్లో ఉన్నప్పుడు నన్ను ఇంటర్మీడియట్కి కర్నూలుకి ఇంగ్లీష్ మీడియం అని చెప్పి జాయిన్ చేయడానికి తీసుకెళ్తాం. 2 వచ్చినాయి, ఎంపీసీనా బైపీసీనా అని. ఇంటర్మీడియట్లో ఆ బైపీసీ తీసుకోవాలన్నా వద్దా, బైపీసీ తీసుకుంటే డాక్టర్, ఎంపీసీ తీసుకుంటే ఇంజనీర్. అంతే ఆ రోజుల్లో 2 సోషల్ స్టడీస్ అడగపోతేనేమో కొంచెం అటార్నీ కానివ్వండి లేదా ఇట్లా అని ఉండేది, అడ్వకేట్ అట్లా. అక్కడ బస్ స్టాండ్ లో వెయిట్ చేస్తున్నప్పుడు ఒక నా ఏజ్ వ్యక్తి అబ్బాయి వాళ్ళ నాన్న రావడం అయింది. ఆయన వచ్చేసి అందరూ అంటే చాలా కిక్కర్సిపోయిన బస్ స్టాండ్ లో నాన్నకి ఇద్దరు సాష్టాంగంగా దండం పెట్టుకున్నారు. అప్పుడు తెలిసి వచ్చింది ఏమంటే అబ్బాయి ఒక 4-5 years ఉన్నప్పుడు అబ్బాయి మెనింజైటిస్ వస్తే నాన్న ట్రీట్ చేసి కాపాడారు. ఆ అబ్బాయి నా వయసు. సో అది చూసి అది కంప్లీట్ ఇంప్రింట్ అయిపోయింది. అప్పుడు ఇంకా ఆ బైపీసీనా ఎంపీసీనా అనే ధోరణిలో అది చూసి బైపీసీకి. పల్మనాలజీ అనగానే ఎక్కువ మట్టుకి లంగ్స్, రైట్. సో ఊపిరితిత్తులు. ఓకే. అలాగే మళ్ళీ స్లీప్ మెడిసిన్, తర్వాత మళ్ళీ ఇంకో స్పెషలైజేషన్ అన్నారు క్రిటికల్ కేర్ మెడిసిన్. తర్వాత ఇంటర్వెన్షనల్ పల్మనరీ అని కొత్తగా ఒక 10 years బ్యాక్ నుంచి వచ్చింది. అది అంటే దానికి స్పెసిఫిక్ గా ఒక మెల్లమెల్లగా అన్ని ప్రొసీజర్స్ నేర్చుకొని దెన్ ఐ గాట్ గ్రాండ్ ఫాదర్ ఇంటూ ఇట్. ఓకే. సో ఎలాంటి పేషెంట్స్ మీరంటే మీ దినచర్యలో చూస్తూ ఉంటారు? క్లినిక్ లో వచ్చేసి బేసికల్ గా సిఓపిడి ఇక్కడ ఎక్కువ. ఓకే. అంటే సిఓపిడి అంటే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్. ఓకే. క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ అంటే ఎంఫసీమా, క్రానిక్ బ్రాంకైటిస్ అంటారు. అది యూజువల్ గా స్మోకింగ్ రిలేటెడ్. ఓకే. ఆస్మా కూడా సిఓపిడి కిందకి వస్తుంది, కానీ మోస్ట్ ఆఫ్ ద టైము సిఓపిడి అంటే స్మోకింగ్ రిలేటెడ్ లంగ్ డిసీజ్ అనుకోవచ్చు. ఓకే. ఒక 60 years బ్యాక్ పుట్టి పెరిగిన వాళ్ళు అప్పుడు స్మోకింగ్ నార్మల్ హ్యాబిట్ కాబట్టి దాంతో వాళ్ళ ఊపిరితిత్తులంతా పాడయ్యి ఆ లంగ్ ఫంక్షన్ స్లోగా తగ్గిపోతాం. దానివల్ల వాళ్ళు ఆయాసం, షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్, కాఫ్ వాటితోటి వస్తారు. అది వన్ ఆఫ్ ద మేజర్ ఇది. సెకండ్ థింగ్ ఆస్మా పేషెంట్స్ అట్లాంటిలో చాలా చెట్లు ఎక్కువ, పాలన్ చాలా ఎక్కువ. ఈ పాలన్ వల్ల అలర్జీస్ ఎక్కువ ఉంటాయి. దానివల్ల చాలా మంది ఆస్మాతో బాధపడుతుంటారు, వాళ్ళని చూస్తాం. తర్వాత లంగ్ క్యాన్సర్, లంగ్ నాడ్యూల్స్, ఈ స్మోకింగ్ రిలేటెడ్ కానీ డ్రగ్స్ కానీ వేప్స్ కానీ అట్లాంటివి తీసుకోవడం వల్ల కూడా చాలా వరకు ఈ లంగ్స్ దెబ్బతినే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఉంది. ఓకే. సో లంగ్స్ లో ఈచ్ డే వి గెట్ అబౌట్ 10,000 liters ఆఫ్
ఎయిర్ ఇన్ టు ద లంగ్స్. ఎయిర్, ఓకే ఒక 10,000 లీటర్స్ ఆఫ్ ఎయిర్ ఇన్ అండ్ అవుట్ వెళ్తా ఉంటుంది. ఓకే అది మెయిన్ ప్రాణశక్తి. ఓకే ఊపిరితిత్తులు, ఆక్సిజన్. ఊపిరితిత్తుల ద్వారా ఆక్సిజన్ అందడం వల్ల అన్ని అవయవాలకు ఆక్సిజన్ అనేది అందిస్తుంటుంది. హార్ట్ గొప్పదా, ఊపిరితిత్తులు గొప్పదా అంటే మీరేం చెప్తారు? బాడీలో మనం అంతా ఇవి ఇండివిజువల్ గా ఆర్గాన్స్ లా చూసినా కూడా అంతా కలిసే. ఓకే అది ఏమంటే మన సనాతన ధర్మంలో చెప్పినట్టు ఓకే శివుడు గొప్ప, అమ్మవారు గొప్ప అంటే అలా, ఓకే అలాగా శక్తి శివుడు, అలాగా వన్ ఎగ్జాంపుల్. ఓకే సో ఈచ్ ఆర్గాన్ హ్యాస్ ఇట్స్ ఓన్ వే. Okay. సో అన్ని కలిసి చేస్తేనే అవుతుంది. ఆక్సిజన్ సరఫరా లేకపోతే యువర్ ఆర్గాన్స్ గెట్ డ్యామేజ్. ఓకే సో అందుకని ఊపిరితిత్తులు ఎక్స్ట్రాడనరీలీ ఇంపార్టెంట్. ఓకే మనకి పొల్యూషన్ వల్ల కానీ లేకపోతే స్మోకింగ్ వల్ల కానీ ఊపిరితిత్తులు దెబ్బతినే ఇది ఉంది. ఓకే ఇప్పుడు మీరు అన్నారు స్మోకింగ్ ఒకటి, ఇంకోటి డ్రగ్స్ అలాంటివి కానివ్వండి, అలాగే ఎలర్జిక్ కానివ్వండి, ఇంకోటి ఆస్తమా కూడా, ఇలాంటి అంటే 4-5 రకాల అంటే వాటి వల్ల మనకి బేసికల్గా ఊపిరితిత్తులు దెబ్బతింటాయని చెప్పేసి అంటున్నారు. అది కాకుండా ఇంకా ఎలాంటి వాటి వల్ల మనకి లంగ్స్ దెబ్బతినే అవకాశం ఉంది? మోస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ బేసికలీ ఇన్హలేషన్. ఓకే ఏమన్నా ఎనీ టాక్సిక్ ఇంజరీస్. ఓకే ఇప్పుడు ఎవరన్నా ఆక్యుపేషనల్ ఎక్స్పోజర్స్, ఓకే ఆక్యుపేషన్లో వాళ్ళు పనిచేసే దాంట్లో ఇండస్ట్రీస్లో ఓకే వాళ్ళు దే గెట్ ఎక్స్పోజ్ టు ద డస్ట్, ఓకే కెమికల్స్, ఓకే మోల్డ్స్, ఓకే యూనో అవన్నీ మనము ఆ 10,000 లీటర్స్ వెళ్తుంటే దాంతో పాటు పార్టికల్స్ లోపలికి వెళ్తుంటాయి. మనం చూడలేం కానీ అవి లేనట్టు కాదు. ఓకే ఎట్లా క్లీన్ చేసుకోవడానికి ఏమైనా ఉందా అసలు నిజంగా? అంటే ఒకసారి పార్టికల్స్ అనేది లోపలికి వెళ్ళినప్పుడు ప్యూరిఫికేషన్ లంగ్స్ని నిజంగా, అంటే ఇప్పుడు మన బాడీని ఎట్లయితే మనం నిజంగా వాష్ చేసుకుంటాం అట్లా ఏమన్నా పద్ధతులు ఉన్నాయా? ఉన్నాయి. అంటే బాడీ న్యాచురల్గా మ్యూకస్ ప్రొడ్యూస్ చేసి దాన్ని ప్యాక్ చేసి బయటికి పంపించేది. ఓకే కానీ ఎక్సెస్ అమౌంట్ వెళ్ళిపోతే ఓకే బాడీ డిఫెన్సెస్ ని దాటి. సో ఎక్కువ మట్టికి మీరు అన్నారు అంటే ఈ మ్యూకస్ ద్వారానే బేసికల్లీ ఇట్ కమ్ అవుట్ మ్యూకస్ యూజువల్గా. కానీ ఇప్పుడు ఏదైనా పార్టికల్స్ ఉన్నాయంటే మనకి జలుబు అవుతుంది, ఎగ్జాంపుల్ ఏదైనా కాఫ్, మనకి డ్రై కాఫ్ ఇలాంటిది వస్తుంటది కదా, అలాంటప్పుడు కూడా మ్యూకస్ వస్తుంది కదా? మ్యూకస్ వస్తుంది. అది బాడీ రెస్పాన్స్ టు ప్యాక్ ఇట్ అప్ అండ్ సెండ్ ఇట్ అవుట్. ఓకే సో ఏదైతే ఫారిన్ బాడీ ఉందో దాన్ని ప్యాక్ చేసి మ్యూకస్ లాగా ప్యాక్ చేసి బయటకు వచ్చేలాగా చేస్తుంది. ఈ అలర్జీస్ కానీ లేకపోతే ఎనీ ఆఫ్ దీస్ కెమికల్స్ లోపలికి వెళ్ళినప్పుడు అది బాడీ రెస్పాన్స్ వల్ల మ్యూకస్ ద్వారా ప్యాక్ చేసి అది బయటకు వస్తుంది. అది యూజువల్గా దగ్గి బయటకు రావడము. అది. సో సర్జరీస్ కూడా చేస్తుంటారా డాక్టర్? మేము రెగ్యులర్గా ప్రొసీజర్స్ చేస్తుంటాం. ఓకే మేము చేసే ప్రొసీజర్ని బ్రాంకాస్కోపీ అంటాం. ఓకే ఇప్పుడు గ్యాస్ట్రోఎంట్రాలజిస్టులు ట్యూబ్ పెట్టి ఎండాస్కోపీ అంటారు కదా, దాని కెమెరా లైట్ ఉంటుంది చివరిలో, దాన్ని లోపలికి పంపించి దే టేక్ ఎ లుక్ ఇన్ సైడ్. ఓకే అలాగే మేము వి సెండ్ ఇట్ ఇన్ టు ద లంగ్స్. ఓకే సో త్రూ ద మౌత్ తర్వాత లంగ్స్లోకి వెళ్ళి దానికి ఒక లైట్ కెమెరా ఉంటాయి కాబట్టి వి గో ఇన్ సైడ్ అండ్ చెక్ ఇట్ అవుట్. ఓకే సో దాంట్లో మీకు స్పెషల్ ప్రొసీజర్స్ ఏమొచ్చాయంటే ఇప్పుడు రొబాటిక్ బ్రాంకాస్కోపీ అని. రొబాటిక్ బ్రాంకాస్కోపీలో మేము హ్యాండ్ హెల్డ్ కాకుండా ఒక కన్సోల్ మీద దాన్ని మూవ్ చేస్తే లోపల ఉండే ఆ స్కోప్ లోపలికి వెళ్తూ ఉంటుంది. దాని ద్వారా ఎనీ పార్ట్ ఆఫ్ ద లంగ్ కి మేము రీచ్ అయ్యి వీ కెన్ గో అండ్ డూ ద బయాప్సీస్. యూజువల్గా అది లంగ్ క్యాన్సర్స్, బయాప్సీ ద్వారానే బేసికల్ ఇది క్యాన్సర్స్ అన్ని రూట్ చేస్తుంటారు. బయాప్సీ డయాగ్నోసిస్ చేస్తాం. అది డయాగ్నోసిస్ వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ చేస్తాం. ఒకటి ఇందాక ఒకటి అడిగారు క్లీనింగ్ కి, ఇంపార్టెంట్ కాబట్టి గుర్తొచ్చింది చెప్దామని. మోస్ట్ ఆఫ్ దీస్ ఇన్హలేషన్స్ మనకి బాడీలో వెళ్ళేవి అది ఒక మాస్క్ పెట్టుకోవడం వల్ల యూ కెన్ కంట్రోల్ 80 to 90%. ఏదైనా డస్ట్ ఏదైనా ఎక్స్పోజర్ ఉండేవాళ్ళు కెమికల్స్ అయితే కొన్ని స్ప్రెడ్ లోపలికి వెళ్ళొచ్చు మాస్క్ ద్వారా, కానీ దానికి కూడా స్పెషల్ మాస్క్స్ ఉంటాయి. ఇండస్ట్రియల్ మాస్క్ అయితే వాటికి మీరు చూసే ఉంటారు. ఇండస్ట్రియల్ మాస్క్ అయితే ఇంకా మోర్ కెమికల్స్ ఆ ఫిల్టరేషన్ సిస్టమ్ ని బట్టి ఉంటుంది. సో మెయిన్ గా మాస్క్ పెట్టుకుంటే 90% ఆఫ్ దోస్ డస్ట్ విల్ బి, ఆల్ దీస్ బిగ్ పార్టికల్స్ విల్ బి ఫిల్టర్డ్ అవుట్ బై ద మాస్క్. ఆటో డ్రైవర్స్ కానివ్వండి, కార్ డ్రైవర్స్ కానివ్వండి, ఇంకా ఎక్కువ మట్టికి ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు సూచనలు యాజ్ ఏ
పల్మనాలజిస్ట్గా, లంగ్ స్పెషలిస్ట్గా మీరు మాస్క్లు అన్నారు, ఇంకా అది కాకుండా ఇంకేమన్నా వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి? నేసల్ లవాజ్ అంటాము. ఓకే. దాన్ని అది ఒరిజినల్గా ఆయుర్వేదిక్ టెక్నిక్. ఓకే. నేటి అనేవారు. ఓకే. నేతి. సో దాంట్లో వాటర్, ఇప్పుడు మనము మౌత్ని ఎట్లాగైతే బ్రష్ చేసి మౌత్ క్లీన్ చేసుకుంటాము, యూ కెన్ వాష్ ద నోస్. ఓకే. సో సింక్ పైన కానీ లేకపోతే ఒరిజినల్ నేటి పార్ట్స్ ఎలా ఉండాలంటే ఇట్లాగా కొంచెం గొట్టంలాగా ఉంటే దాన్ని నోస్లో పెడితే అది వాటర్ లోపలికి వెళ్తుంది. యూ వాష్ ఇట్ ఆఫ్. అవునా? సో అది నేతి అనేది బేసికల్ గా ఆయుర్వేదిక్ ప్రిన్సిపల్. అది దాన్ని ఇక్కడ నేటి పార్ట్స్ అని, నవాజ్ అని డిఫరెంట్ టెక్నిక్స్ వచ్చాయి. సో ఎవరికైనా కూడా రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే నోస్ ని క్లీన్ చేసుకోవడం కూడా, మౌత్ క్లీన్ చేసుకుని డెంటల్ హైజీన్ మెయింటైన్ చేసిన అది కూడా ఇంపార్టెంట్. ఓకే. లంగ్స్ నిజంగా మనకి డ్యామేజ్ కావద్దు, అలాగే క్యాన్సర్ బారిన కానివ్వండి, ఇంకెలాంటి జబ్బుల బారిన పడకుండా ఉండాలంటే ఇంకా మీరు ఇచ్చేటువంటి ప్రివెన్షన్స్? నో స్మోకింగ్. నో స్మోకింగ్. ఎనీ టైప్ ఆఫ్ ఇన్హలేషన్. ఓకే. స్మోకింగ్ వల్ల ఒక్క స్మోక్లోనే 250 డిఫరెంట్ కెమికల్స్ ఉంటాయి. సిగరెట్ స్మోక్. సిగరెట్. ఓకే. కానీ ఆ డబ్బు పైన రాసి ఉంటుంది, అయినా కూడా దాన్ని ఎవరు పెద్దగా పాటించారు. అది ఏమవుతుందంటే హెల్త్ అనేది ఎప్పుడు కూడా డెఫిషియన్సీ నీడ్. డెఫిషియన్సీ నీడ్ అంటే అది పోయేంత వరకు ఎవరికి తెలియదు. అవును, అదే. అందుకని ఇంటెలిజెంట్ థింగ్ ఏమంటే దాన్ని కాపాడుకోవాలి. ఆరోగ్యము అందరూ పోయినప్పుడు డాక్టర్ దగ్గరికి పరిగెట్టడం వేరు, ప్రివెంటివ్ ఉన్నప్పుడు ప్రివెంటివ్గా తీసుకోవడము. ఏదైతే బ్యాడ్ అనిపిస్తుందో దానివల్ల ప్లెజర్ వచ్చినా కూడా దాన్ని అవాయిడ్ చేయడం. సో స్మోకింగ్ స్టాప్ చేయడం అనేది ఫండమెంటల్. ఓకే. సో స్మోక్ చేయడం వల్ల ఇది ఇట్స్ నాట్ న్యాచురల్. ఓకే. సో నా దగ్గరికి చాలా మంది స్మోకర్స్ వస్తుంటారు. ఓకే. సో వీ హెల్ప్ దెమ్ బేసికల్గా ఎక్స్ప్లెయిన్ టు దెమ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అండ్ దెన్ గివ్ దెమ్ ద డైరెక్షన్స్. ఏం చేస్తే మీరు ఆ స్మోకింగ్ హ్యాబిట్ నుంచి దూరం అవ్వచ్చు. ఓకే. స్మోకింగ్ ద్వారానే క్యాన్సర్ వచ్చినటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయా, లేకపోతే అది కాకుండా ఇంకా వీటి వల్ల లంగ్స్ క్యాన్సర్ రావడానికి అవకాశం ఉంది? ఒక స్మోక్లోనే 250 కెమికల్స్ ఉన్నాయి కదా, దాంట్లో చాలా కార్సినోజన్స్ ఉంటాయి, వాటి వల్ల వస్తుంది. ఇంకొకటి రేడాన్ ఎక్స్పోజర్ ఒకటి. వరల్డ్లో కొన్ని ప్లేసెస్లో ఎర్త్లోంచి రేడాన్ బయటికి రావడం వల్ల అది ఉంటుంది. అది రేడాన్ టెస్టింగ్ అవి చేస్తారు ఇక్కడ యూఎస్లో. సో థర్డ్ రేడియేషన్ ఎక్స్పోజర్ అంటే అది కొన్ని ఆక్యుపేషన్స్కి మాత్రమే ఉంటుంది. ఇవి కాకుండా కొంచెం జెనెటిక్ రిస్క్ ఉంటుంది. ఎస్పెషల్లీ చైనీస్ పాపులేషన్ వాళ్ళు నాన్ స్మోకర్స్ కానీ వాళ్ళకి ఖచ్చితంగా రిస్క్ ఉంటుంది. ఎస్పెషల్లీ ఏషియన్ ఉమెన్ నాన్ స్మోకర్స్ కూడా లంగ్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది ఓన్లీ అబౌట్ 1 out of 20 అనుకోండి. ఒక 20 క్యాన్సర్స్ని మేము డయాగ్నోస్ చేస్తే దాంట్లో 19 of them are smokers. About 1 out of the 20 people are non-smokers. ఇండియాలో కామన్గా ఇప్పుడు చాలా తగ్గింది. ఇది ఇప్పుడు మనకి బ్యాక్టీరియా వల్ల కానీ వైరస్ వల్ల కానీ ఏమన్నా మనకి లంగ్స్ దెబ్బతినడానికి అవకాశం ఉందా? అది న్యూమోనియాస్. ఓకే. న్యూమోనియా నిజంగా ఆనెస్ట్గా చాలా మందికి అంటే దాన్ని అంటే ఎక్కువ అవేర్నెస్ లేదు. అంటే న్యూమోనియా ఎందుకు వస్తుంది అనేది ఇప్పటికి కూడా చాలా మందికి క్వశ్చనింగ్ ఉంది. న్యూమోనియా ఇప్పుడు స్కిన్ బాడీ ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్కి ఎట్లాగైతే ఎక్స్పోజ్ అయిందో లంగ్స్ కూడా ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్కి ఎక్స్పోజ్ అవుతాయి. ఈచ్ డే ఈ 10,000 లీటర్స్ బాడీ లోపలికి వెళ్తుండడం వల్ల దాంతో పాటు ఈ బ్యాక్టీరియా 10,000 లీటర్స్ ఆఫ్ ఇన్హలేషన్ ఎక్సలేషన్ అంటే ఎయిర్ బ్యాక్ అండ్ ఫోర్త్ వెళ్తా ఉంటుంది. ఈచ్ బ్రెత్ లో ఒక 1/2 లీటర్ వెళ్తుంది. హాఫ్ లీటర్ లోపలికి వెళ్తుంది. మళ్ళీ బ్రీత్ చేసినప్పుడు ఆల్మోస్ట్ 1/2 లీటర్ బయటకు. మరి ఒక్కొక్కసారి లాంగ్ బ్రెత్లు తీసుకోవాలంటారు, ఎందుకనేది? అంటే ఆయుర్వేదిక్ ప్రాణాయామ టెక్నిక్స్ చాలా మల్టిపుల్ ఉన్నాయి. వాటిల్లో బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ దానివల్ల చాలా వరకు బేసికల్ గా మీకేమవుతుందంటే లంగ్స్ ప్యూరిఫికేషన్ కావడానికి అవకాశం ఉందా? ఖచ్చితంగా. ప్యూరిఫికేషన్ అంటే ఏమవుతుందంటే మీరు తీసుకున్న బ్రెత్ లో ఉండేటువంటి ఆక్సిజన్ ప్రాణశక్తి అది బాడీలోకి వెళ్ళాలి. అది లోపల సెల్లోకి వెళ్తే దాని నుంచి ఎనర్జీ వస్తుంది. మనకు వచ్చేటువంటి ఎనర్జీ అంతా కూడా ఆక్సిజన్ రీచ్ అవడం వల్ల వస్తుంది.
స్టమక్ డైజెషన్ వల్ల వచ్చేటువంటి గ్లూకోజ్ ఆక్సిజన్ కలపడం వల్లనే ఏటీపీ అని చెప్పి వస్తుంది. ఆ ఏటీపీ ఉండడం వల్ల బాడీలో ఉండేటువంటి ఫంక్షన్స్ అన్ని నడుస్తాయి. మనకి ఏమైనా శక్తి ఉంది అంటే వచ్చేదంతా కూడా ఆక్సిజన్. ఓకే. సర్జరీస్ చేసేటప్పుడు మీరు ఆ ప్రొసీజర్స్ చేసేటప్పుడు ఏదైనా మిరకిల్స్ జరిగిన సందర్భాలు కానీ నిజంగా అంటే ఈ పేషెంట్ నిజంగా అంటే సర్వైవ్ అవుతే బాగుంటుంది అంటే చాలా కాంప్లికేటెడ్గా ఉన్నటువంటి కేసెస్ను నిజంగా మీరు ప్రాణాన్ని బతికించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? చాలానే ఉన్నాయి. నేను ఐసీయూలో కూడా పనిచేస్తాను. ఓకే. ఇంటెన్సివ్ కేర్ మెడిసిన్ అంటే దట్స్ చెక్అవుట్ ప్లేస్ అన్నమాట. చెక్ ఇన్ అయినప్పుడు అంటే పుట్టినప్పుడు యూజువల్గా ఒక పీడియాట్రిషియన్నో లేకపోతే గైనకాలజిస్ట్నో చూస్తారు. చెక్అవుట్ యూజువల్గా ఇప్పుడు ఎట్లా అవుతుందంటే ఎవరు కూడా ఇళ్లలో చనిపోయేది తక్కువ. జనరల్గా హాస్పిటల్కి వస్తారు. వాళ్ళు బాగా సిక్ అయిపోయి బాగా సివియర్గా ఉన్నారు అంటే ఆబ్వియస్గా ఇంటెన్సివ్ కేర్కి వస్తారు. సో మేము ఇంటెన్సివ్ కేర్లో వాళ్ళ లైఫ్ సపోర్ట్ కోసమని వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. సో ఆ సందర్భంగా చాలామంది కోవిడ్ టైంలోను అంతకు ముందు కూడా చాలామంది ఊపిరి ఆడక ఆక్సిజన్ అందక చాలామంది సఫర్ అయినవి ఉన్నాయి. వాటిల్లో కొంతమంది అంటే కొంతమంది పేషెంట్స్ని మర్చిపోలేము. నాకు 2-3 ఇన్స్టెన్సెస్ చెప్తాను. ఒకటి ఫస్ట్ నేను ఫెలోషిప్లో ఉన్నప్పుడు ఒక యంగ్ పేషెంట్ ఫుల్ ఆఫ్ లైఫ్ అరౌండ్ 30 years. సో తనకి వేరే దేశం నుంచి వచ్చాడు, ఒకడే ఉన్నాడు. అక్కడ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. తనకి అన్ఫార్చునేట్గా ఎండ్ స్టేజ్ క్యాన్సర్ వచ్చింది, లింఫోమా వచ్చింది. సో ఉండే రిసోర్సెస్ అన్నీ తీసుకున్నాడు, కానీ ఎన్ని చేసినా కూడా తను ఎండ్ స్టేజ్ అని డిక్లేర్ చేశాడు. వేరే ఇంకా ట్రీట్మెంట్స్ లేవు. ఆ ట్రీట్మెంట్స్ కూడా ఆయనకి బాగా ఇన్ఫెక్షన్ వచ్చింది. సో హీ డిసైడెడ్ నాట్ టు డూ ఎనీథింగ్. ఇంకా అంటే కొన్ని రోజుల్లో చనిపోతాడు. సో మామూలుగా రాత్రిపూట నైట్ కాల్లో ఉండినాను, రౌండ్స్ చేస్తూ ఐ జస్ట్ వాంటెడ్ టు గో. ఎందుకంటే ఒక 20-30 daysగా చూస్తున్నాం ఆయన డిటోరేటెడ్ అవుతున్నాడు. ఊరికనే వెళ్ళి లేదు. సరే నేను పడుకునే ముందు రౌండ్స్ చేసి ఒకసారి వెళ్ళి కలుస్తామని చెప్పి కూర్చున్నాను. స్టూల్ లాక్కొని దగ్గర కూర్చుని మాట్లాడుతున్నాను. అది దట్ వాజ్ అ లైఫ్ చేంజింగ్ ఎక్స్పీరియన్స్. అంటే ఒక మనిషి చనిపోయే ముందు తనకి చనిపోతున్నానని తెలిసి మొత్తం అంతా ఒక 70 years ఆఫ్ లైఫ్ అంతా కళ్ళ ముందు మాయమైపోతాం. సో తను కూర్చుని తన గురించి చెప్తూ మంచిగా మాట్లాడి అంతా అయిన తర్వాత ఒక ఐ ప్రే ఫర్ యూ, హ్యాండ్స్ తీసుకొని లెట్ దీస్ హ్యాండ్స్ బి హీలింగ్ హ్యాండ్స్ అని చెప్పాను. అది బాగా నాటుకుపోయింది. అంటే లెట్ దీస్ హ్యాండ్స్ ఫీలింగ్స్ రైట్. సో అది ఎప్పుడు గుర్తొస్తుంది. అంటే ఎప్పుడైనా కూడా ఒక కేసు ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఏదో చేస్తూ ఉంటాము, కానీ వాళ్ళు పేషెంట్ సైడ్ నుంచి ఫస్ట్ టైం అది బాగా సారీ డాక్టర్ గారు లేదు ఆ పేషెంట్ మాత్రము అంటే ఇట్స్ ఎ గుడ్ థింగ్. హీ ఇన్స్పైర్డ్ మీ మల్టిపుల్ వేస్. ఆ పేషెంట్ అది ఆల్మోస్ట్ ఒక 23 years బ్యాక్ అయింది. మర్చిపోలేని సంఘటన. థ్యాంక్ యూ ఫర్ తను సర్వైవ్ అవ్వలేదు. అందుకనే ఇట్ ఆల్వేస్ ఈస్ ఎమోషనల్ ఫర్ మీ. ఎందుకంటే తను వేరే దేశం నుంచి వచ్చాడు, కష్టపడుతున్నాడు, ఒక ఫుల్ ఆఫ్ లైఫ్, ఒక ఇమిగ్రెంట్ మెంటాలిటీ తోటి వచ్చి ఏదో సాధిస్తాము అంతే కదా, ఫ్యామిలీ అంతా వదిలేసి ఇక్కడికి 7 సముద్రాలు దాటి వచ్చారంటే ఇండియా నుంచి కూడా కాదు ఆయన, అంటే ఈస్టర్న్ యూరోపియన్ కంట్రీ నుంచి వచ్చాడు. సో అదొకటి ఇన్సిడెంట్. ఇంకొక ఇన్సిడెంట్ ఐసీయూలో ఉన్నప్పుడు యంగ్ పేషెంట్ ఇట్లాగనే 32 years ఓల్డ్ పేషెంట్. ఆమె రీసెంట్ ట్రిప్ అయింది. ఆమె వచ్చేసి ఆమెకి బ్లడ్ క్లాట్స్ ఫామ్ అయ్యాయి. కాళ్ళలో బ్లడ్ క్లాట్స్ ఫామ్ అయ్యి నడిచినప్పుడు ఆ క్లాట్స్ వచ్చేసి దే గో టు ద హార్ట్ అండ్ దెన్ ఫ్రమ్ ద హార్ట్ దే ఎండ్ అప్ ఇన్ ద లంగ్స్. అవి లంగ్స్లోకి వెళ్ళిన తర్వాత సడన్ కొలాప్స్ వచ్చి చనిపోతారు. సో ఆమె అడ్మిట్ అయింది, బ్లడ్ క్లాట్ అని తెలుసు,
ఫ్లోర్లో ఉండింది. ఆమెకి సో సడన్గా కొలాప్స్ అయితే కోడ్ బ్లూ కాల్ చేస్తారు. ఓకే. కోడ్ బ్లూ కాల్ చేస్తే మేము ఐసీయూ డాక్టర్స్ లాగా మేము సడన్గా పరిగెట్టుకుంటూ వెళ్తాం. వెళ్ళి చూడంగానే అంతా పైనంతా బ్లూ అయిపోయింది. సో చెస్ట్ కంప్రెషన్స్ ఇచ్చి తర్వాత ఆమెకి ఐసీయూకి వెంటనే ట్రాన్స్ఫర్ చేసి ఒక బ్లడ్ క్లాట్ బస్టర్స్. బాడీ బేసికల్లీ బ్లూ అయిందా మీరు అనేది? ఆక్సిజన్ అందకపోతే బాడీ బ్లూ అయిపోతుంది. దాన్ని సైనోసిస్ అంటారు. సో బాడీ బ్లూ అయిపోతుంది. ఎస్పెషల్లీ ఆ బ్లడ్ క్లాట్ వచ్చిన దానివల్ల యూజువల్గా ఈ అప్పర్ బాడీ ఎక్కువ బ్లూ అయిపోయింది. అది దట్ వాస్ వన్ ఆఫ్ ద క్లూస్ ఫర్ us. సో మేబీ పల్మనరీ ఎంబాలిజం అని. ఆమెని ఐసీయూకి ట్రాన్స్ఫర్ చేసి వెంటనే వి గేవ్ దెమ్ ద క్లాట్ బస్టర్స్. ఆ క్లాట్ బస్టర్స్ ఇవ్వగానే సో మామూలుగా బ్లడ్ థిన్నర్స్ హెపరిన్ అని ఉంటుంది, లేదు అంటే వేరే మల్టిపుల్ లోమినాక్స్ అని. బాడీకి ఆక్సిజన్ అందనప్పుడు అది ఆక్సిజన్ అందకపోవడానికి కారణము హార్ట్ నుంచి లంగ్స్ కి బ్లడ్ సప్లై వెళ్తుంది, అది బ్లాక్ అయిపోతుంది. ఈ క్లాట్ వల్ల బ్లాక్ అయిపోతుంది. ఆ క్లాట్ ఎట్లా అంటే మనకి తూములు ఉంటాయి కదా, అది మూసిపోతే వాటర్ సో లంగ్స్ హార్ట్ నుంచి లంగ్స్ కి బ్లడ్ వెళ్ళకపోతే రెస్ట్ ఆఫ్ ద బాడీకి బ్లడ్ వెళ్ళదు. అందుకని సడన్ కొలాప్స్ వచ్చేస్తుంది. సో వాట్ హ్యాపెండ్ ఇస్ దట్ ఆమెకి బ్లడ్ క్లాట్ ఉంది. వెంటనే మేము ఆ క్లాట్ బస్టర్ ఇవ్వగానే మా కళ్ళు ఎదుర్కొన్నానే ఎట్లా ఇస్తారు డాక్టర్? ఐవీలో ఇస్తారు. సో అంటే పుష్ ఇచ్చి తర్వాత ఒక 1 hour 2 hours ఇన్ఫ్యూషన్ ఇచ్చి సో దెన్ షీ రికవర్ ఇమ్మీడియట్ గా. యంగ్ పేషెంట్ విత్ యంగ్ ఫ్యామిలీ. సో చైల్డ్ ఉంది. కొంచెం మాత్రం నెగ్లెక్ట్ జరిగినా కూడా రైట్ మేము ఇఫ్ దట్ వాజ్ నాట్ గివెన్ షీ వుడ్ నాట్ హ్యావ్ సర్వైవ్డ్. సో అండ్ ఇప్పటికి కూడా ఆల్మోస్ట్ 14 years అయింది. షీ కమ్స్ ఇన్ ఎవరీ. ఇలాంటి సిచ్యువేషన్ చూసినప్పుడు భగవంతుడు నమ్ముతారా డాక్టర్ గారు మీరు? ఖచ్చితంగా అండి. అవునా? మన ఇది అంటే డాక్టర్ అంటే చాలా వరకు అంటే ఒక సైంటిఫిక్ అనాలిసిస్, సైంటిఫిక్ పద్ధతులను వెళ్తుంటారు కదా. అంటే అయినో మనకు తెలియనటువంటి ఒక శక్తి అయితే మనల్ని నడిపిస్తూ ఉంది, ఒక ఎనర్జీ మాత్రం నడిపిస్తూ ఉంది. అది భగవంతుడు అందామా ఇంకోటి అందామా మనకు తెలిసినటువంటి ఒక ఎనర్జీ మాత్రం తప్పకుండా నడిపిస్తుంది అంటారు కదా. సో అలా మీరు ఇలాంటి సిచ్యువేషన్లో ఎస్పెషల్లీ కాంప్లికేటెడ్ కేసెస్ తీసుకున్నారు, నిజంగా ఈ మనిషి బ్రతుకుతాడా లేదన్నటువంటి సిచ్యువేషన్లో చూసినప్పుడు మీరు హ్యాండిల్ చేసేటప్పుడు ఏమైనా ప్రేయర్స్ కానీ అట్లా ఏమన్నా మీలో మీరు మీకు ఎనర్జీ రావడానికి, లేదా నిజంగా అరే తోటి పేషెంట్ తప్పకుండా బతకాలన్నటువంటి సందర్భాలు అలా చూసినప్పుడు ఏమన్నా మీరు మీ మనసులో మీరు భగవంతుని ప్రార్థించుకోవడం కానీ అలాంటివి చేస్తుంటారా? నేను ఎక్కువ రిజల్ట్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టను. భగవద్గీత నాకు ప్రాణం. భగవద్గీతలో చెప్పేది కూడా నీ ఎఫర్ట్ మీద నీకు భరోసా ఉండాలి. నేను దేవుడిని అంతా కోరుకునేది ఎంత ఏమంటే నా ఎఫర్ట్లో లోపం లేకుండా నన్ను నడిపించు. బాగా చెప్పారు. మనం చేసేటువంటి దాంట్లో మంచి సంకల్పం ఉండాలి, చిత్తశుద్ధి 100%. ఆ నమ్మకం అనేది మీ సర్జరీ మీద కానీ మీరు చూసేటువంటి విధానంలో కరెక్ట్ ఉన్నప్పుడు రిజల్ట్ ఖచ్చితంగా. సో అంటే మనము ఆయన చెప్పిండేది కూడా కర్మణ్యవాధికారస్తే అని, అదే కదా చెప్పింది. ఫలితం మీద ఆశించకుండా కర్మ నీ పని మీద నువ్వు ఫోకస్ పెట్టు. సో ఆ రకంగా ఆలోచిస్తే మేము చేసేదంతా కూడా అంటే పేషెంట్స్కి నేను రెగ్యులర్గా ఒకటే చెప్తాను, ఇట్ ఈస్ త్రూ మీ నాట్ ఫ్రమ్ మీ. నేను చేసేది కాదు, ఇది నా ద్వారా చేయించబడుతుంది. ఆ ఉద్దేశంలోనే ఎవరు చేస్తున్నారు, వెనకాల ఎవరున్నారు అనేది నాకు తెలియదు, కానీ ఆ నమ్మకమే దేవుడు నాకు. సో మనము ఏదైనా స్పేస్ తీసుకున్నా, టైం తీసుకున్నా, ఇంత వాస్ట్ స్పేస్లో మనము మన పరిధి చాలా చిన్నది. టైం తీసుకోండి, టైం తీసుకున్నా కూడా ఇక్కడ ఎంత 100 years ఉంటుంది, కానీ మనకి తెలియంది చాలా ఎక్కువ, మనకి తెలిసిండేది తక్కువ. సో దాంట్లో ఈ ఒక వన్ ఆఫ్ ద మనకి అడ్వాంటేజెస్ ఏమంటే సనాతన ధర్మంలో నీ ద్వారా చేయించబడుతోంది అనేది ఒక కాన్సెప్ట్. అంటే ఈశ్వరార్పణ బుద్ధి. నువ్వు ఏది చేసినా కూడా నాహం కర్త, అంటే నేను కాదు కర్త, హరి కర్త. ఆయన ద్వారా భగవంతుడు మన ద్వారా
ఈ పనులన్నీ చేస్తున్నాను. చేస్తాం. అంతే. బాగా చెప్పారు డాక్టర్ గారు, ఆ? బాగా చెప్పారు. అంతే. నేను చెప్పడం కాదండి, ఇట్ ఆల్సో అగైన్ నాట్ ఫ్రమ్ మీ, త్రూ మీ. మనకి గీత చెప్పిండేది అదే కదా. Please watch, subscribe and like Palle Vennela. Please subscribe Palle Vennela channel. Please watch and subscribe Palle Vennela channel ante. Please do watch and subscribe to Palle Vennela YouTube channel. పల్లె వెన్నెల మన ఛానల్ ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. Please watch, like and subscribe to Palle Vennela. Please watch, like and subscribe Palle Vennela channel. పల్లె వెన్నెల ఛానల్ ని అందరూ లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. లైక్, సబ్స్క్రైబ్, కామెంట్, ఓకేనా?